కలాకండ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఫుల్ క్రీమ్ మిల్క్ 2 లీటర్స్, పంచదార 300 గ్రామ్స్, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్, నిమ్మ ఉప్పు చిటికెడు, యాలకుల పొడి కొద్దిగా. కలాకండ్ తయారు చేసుకునే విధానం: ముందుగా నిమ్మ ఉప్పులో కొద్దిగా వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ట్రే తీసుకొని దానికి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాలను కలుపుతూ ఉండాలి. కలాకండ్ తయారు చేయడానికి ఇలా ఐరన్ కడాయి ఉంటే కలర్, టేస్ట్ బాగా వస్తాయి. పాలను ఈ విధంగా కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా పాలు చిక్కబడినప్పుడు నిమ్మ ఉప్పు వేసి కలుపుకోవాలి. నిమ్మ ఉప్పు లేకపోతే నిమ్మరసం కూడా యూజ్ చేయొచ్చు. నిమ్మ ఉప్పు వేసిన 10 నిమిషాలకు ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా పంచదార వేస్తూ కలుపుకోవాలి. ఒక్కసారే పంచదార వేస్తే పంచదారలో ఉన్న వాటర్ ఫామ్ అవుతుంది. అందుకని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు వేసిన పంచదార కరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ వేసుకొని కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుకోవాలి. నెయ్యి వేసిన 10 నిమిషాలకు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి థిక్గా అవుతుంది. ఈ విధంగా ప్యాన్కి సపరేట్ అవుతున్నప్పుడు యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి రాసుకున్న ట్రేలో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా పైన క్లోజ్ చేసుకొని 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. టూ అవర్స్ తర్వాత చాకుతో ఈ విధంగా అని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనకి నచ్చిన సైజులో కానీ నచ్చిన షేప్లో కానీ కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 లీటర్స్ పాలకి 750 గ్రామ్స్ కలాకండ్ వచ్చింది. బయట షాప్లో దీని కాస్ట్ 450 అయితే మనకి అయిన ఖర్చు 150 మాత్రమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కలాకండ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.